దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము సెట్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8, దెన్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ డాష్. ఇప్పుడు మనకి ముందు అసలు గివెన్ రాద్దామండి. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8. ఓకేనండి. మనకి ఏ డెల్టా బి కనుక్కోమంటున్నాడు. అయితే ఇది ఏ డెల్టా బికి రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. ఒక ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఇది ఒక ఫార్ములా. దీనికి ఇంకో ఫార్ములా ఉందండి, ఆర్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. రెండు ఫార్ములాస్ ఉన్నాయండి. ఒకనండి ఏ డెల్టా బికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండు ఫార్ములాస్ బట్టి కూడా మనం చేద్దామండి. ముందు ఏ మైనస్ బి కడదాం, ఫస్ట్ ఫార్ములా బట్టి కడదాం. ఏ మైనస్ బి అంటే ఏంటండి, ఏ 1 2 3 4 మైనస్ బి అంటే 2 4 6 8. మైనస్ అంటే అర్థం ఏంటండి, ఏలో ఎక్స్ట్రా ఉన్నవి రాయాలి. అంటే 2 4 అనేది బిలో ఉన్నాయి కాబట్టి రాయకూడదు, 1 3 రాయాలి. 1 3 అనేది ఎక్స్ట్రా ఉంది ఏలో కాబట్టి ఏ మైనస్ బి ఇది. అలాగే బి మైనస్ ఏ చూద్దామండి. బి మైనస్ ఏ, బి ఫస్ట్ రాద్దామండి. 2 4 6 8 మైనస్ ఏ 1 2 3 4. కాబట్టి మనం ఏం చేద్దాము, ఎక్స్ట్రా ఉన్న 2 4 ఇందులో ఉంది, 2 4 ఇందులో 2 4 ఉన్నాయి కాబట్టి రాయకూడదు. ఇందులో అంటే బీలో ఎక్స్ట్రా రాయాలి, అంటే 6 6 అండ్ 8 రాయాలి, 6 8. ఓకేనండి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఏ డెల్టా బి ఈజ్, అదే రాస్తున్నాండి. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో వీళ్ళిద్దరిని యూనియన్ చేద్దామండి. ఏ మైనస్ బి ఎవరు 1 3, యూనియన్ బి మైనస్ ఏ ఎవరు 6 8. సో యూనియన్ అంటే ఏంటండి, అన్ని ఎలిమెంట్స్ వేసేయాలి, వేసిన ఎలిమెంట్ వేయకూడదు. అంటే 1 3 6 8 ఇది ఏ డెల్టా బి అండి. ఓకేనండి. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ కూడా చేద్దామండి. ఫస్ట్ ప్రాసెస్ ఇది. సెకండ్ ప్రాసెస్ ఏంటండి, ఏ డెల్టా బి ఫార్ములా ఏంటి, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ముందు ఏ యూనియన్ బి కడదాం. ఏ అంటే ఎవరండి, మళ్ళీ 1 2 3 4 యూనియన్ బి అంటే ఎవరు, బి అంటే 2 4 6 8 యూనియన్ కాబట్టి ఇద్దరిని యూనియన్ చేయండి. 1 2 3 4. ఓకే, ఇందులో 2 4 ఎందుకంటే మళ్ళీ వేయక్కర్లేదు. 6 8 అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ వేసేసి వేసిన ఎలిమెంట్స్ వేయకూడదు. ఓకేనండి. ఇప్పుడు అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీనింగ్ ఏంటండి, ఏ ఇంటర్సెక్షన్ బి మీనింగ్ ఏంటి, ముందు ఏ రాద్దామండి. 1 2 3 4 ఇంటర్సెక్షన్ బి ఎవరండి, 2 4 6 8. ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే రెండిట్లో కామన్గా ఉన్నాయి, 2 4 2 4. సో 2 4 అనేది వేద్దామండి. ఇప్పుడు మనకి ఏ డెల్టా బికి ఫార్ములా ఏంటంటే, సెకండ్ ప్రాసెస్లో ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ డెల్టా బి అంటే మనకు ఫార్ములా ఏం చెప్పాం మనం, ఏ యూనియన్ బి ఓకే మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కదండి. దాన్ని బట్టి ఏ యూనియన్ బి ఎవరండి, 1 2 3 4 6 8 మైనస్ ఓకే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 4 వేసేద్దాం. ఇప్పుడు ఏమవుతుందండి మనకి, సో దేర్ ఫోర్
ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ టు ఈ దీంట్లో ఉన్న ఎక్స్ట్రాస్ వేయాలి. అంటే ఏ అండ్ బిలో ఎక్స్ట్రాస్ ఎవరు ఉన్నారండి? 1 ఎందులో ఉందో లేదు, 1 వేసుకోవచ్చు. 2 ఎందులో ఉంది వేయకూడదు. 3 ఎందులో లేదు, ఇందులో వేసుకోవచ్చు. 4 సేమ్ ఉంది కాబట్టి వేయకూడదు. 6, 8. సో ఇదండి ఏ డెల్టా బి. ఇందాక వచ్చింది ఏంటండి? 1368. ఇప్పుడు వచ్చింది కూడా ఏంటండి? 1368. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి? ఏ డెల్టా బి అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, రెండోది ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇలా 2 విధాలుగా చేయొచ్చండి. ఎలా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో కిందన ఇస్తున్నాను లింకు, అవి కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.